దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, దేవుని మహాకృప వలన మరొక శ్రేష్టమైన ప్రాతకాలంలో మీ పాదాల చెందుకు వాక్య ధ్యానం నిమిత్తం రావటానికి దేవుడు చూపిన మహాకృపకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సోదరులారా, ఈ యోహాను సువార్త వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా మీరు వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులారా, వాక్యము నిమిత్తము కృతజ్ఞతలు తెలియజేయటం దైవ సేవకునికి మంచిది కాకపోయినా, వినేవారికి మంచిది కాకపోయినా, ఈ దినాలను బట్టి, ఈ అంచె దినాలను బట్టి, ఈ అపాయకరమైన కాలములను బట్టి కృతజ్ఞతలు తెలియచేయటం ఉత్తమం అని చెప్పి నేను మీతో ఈ విషయాలను పంచుకుంటున్నాను సోదరులారా. ఎందుకంటే సాధ్యమైనంత ఎక్కువ పరిచర్య చేయాలి సేవకుడు. సాధ్యమైనంత ఎక్కువ ఆత్మలను రక్షించాలి దేవుడు చేత పిలువబడిన వాడు. సాధ్యమైనంత వరకు వినేవారు ఆయన సువార్తను వినాలి, ఆయన శ్రేష్టమైన స్వరాన్ని వినాలి సోదరులారా. అప్పుడే దేవుని మనస్సు శాంతిస్తుంది, దేవుని హృదయం సంతోషిస్తుంది సోదరులారా. ఎందుకంటే ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. He did love so much the world. Why? Because he gave his only son for put his life instead of you and myself and the whole world. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి, one and only the son, సోదరులారా, ఆయన తన కుమారుని సైతం వెనుక తీయకుండా నీ కొరకు నా కొరకు సిలువకు అప్పగించాడు. యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ సేక్ అండ్ మై సేక్, ఫర్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. He given his only son to give his life instead of all the sinners. నశించుచున్న ప్రతి పాపి కొరకు ఆయన తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఇచ్చాడు అని చెప్పే విషయములు సోదరులారా, మనము అలసిపోకూడదు, వినటానికి మనము విసిపోకూడదు. అలా చేస్తే చెప్పేవానికి రక్షణ లేదు, వినేవానికి రక్షణ లేదు సోదరులారా. We must admit ourselves to the Most High God to achieve the kingdom of God through the salvation which his son prepared in the cross of Calvary and through his sacrifice. తన కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు త్యాగము ద్వారా, శిలువ మరణము ద్వారా సిద్ధపరిచిన ఆ రక్షణను సోదరులారా మనము అందుకోవటానికి నిరంతరము సోదరులారా ఆయన
పాదముల యొద్ద కనిపెట్టాలి. రక్షణ పొందడానికి సంసిద్ధులై ఉండాలి. రక్షణను బోధించటానికి విసుకక శ్రమపడు వారమై ఉండాలి. మంచిది సోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 13, 14 వచనాలు, 15 వచనాలను కూడా కొంతవరకు మనము గత ఎపిసోడ్లో ధ్యానం చేశాం. సో టుడే ఆన్వర్డ్స్ we read the version 16, chapter 13 John and version 16. మనము 16 వచనం చదువుకోవాలి సోదరులారా. మనము 16 వచనాల నుండి ఈ ధ్యానాన్ని ప్రారంభించాలి. బైబిల్ గ్రంథం మీ చేతులలో ఉన్నవారు దయచేసి సోదరులారా, మీ అబ్జర్వేషన్ కోసం, మీ రెఫరెన్స్ కోసం, వినుచున్న ఈ మాటలు సత్యమైనవిగా కావాలని తెలుసుకోవడం కొరకు ఖచ్చితంగా బైబిల్ని రిఫర్ చేయగలిగితే యు మస్ట్ అండర్స్టాండ్ ద థింగ్, వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్. వినేది, బోధించబడేది సత్యమా కాదా అనేది మీకు బోధపడుతుంది అని నేను స్పష్టంగా చెప్పగలను సోదరులారా. మంచిది, ఆ వచనాన్ని నేను చదువుతాను. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపువాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సోదరులారా, 15 వచనంలో ఆయన ఒక మాట మాట్లాడారు. అది ఏమిటంటే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుంది. నేను ఏదైతే చేశానో అంటే, ఇశ్రాయేలు ఎవరికి వారి నీటితో శుద్ధి చేసుకునే ఆచారం ఉంది సోదరులారా. ఈ మాటలు చెప్పబోయే ముందు ప్రాచీన కాలపు చరిత్రలో ఇలాంటి ఆనవాళ్లు ఏదైనా ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీబడి incredible things hidden connecting with this verse? ఈ వచనానికి లింక్ చేయబడిన ప్రాచీన కాలపు ఆధారం ఏదైనా ఉందా? సోదరులారా, బైబిల్ కొన్ని విషయాలను అస్పష్టముగా ముద్రించబడి లేక మన కొరకు సిద్ధపరచబడితే అందరి విషయాలను తన ప్రియులైన వారికి, సోదరులారా, తమకు నమ్మకస్తులైన వారికి దేవుడైన యెహోవా బయలుపరిచాడు. కొన్ని మర్మయుక్తమైన దాచబడిన సంగతులను అనే విషయాలను మనం అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, బైబిల్ ఈజ్ ఎ కోడ్. సో we must decode it with the help of God, with the inspiration of the Holy Spirit, with the long suffering, with prayer, and made close relationship or friendship with the God, or establishing close relationship and friendship with the God. కొన్ని విషయాలను మనం ఎలా డీకోడ్ చేయాలి బైబిల్ అంటే సోదరులారా, మనము దేవునితో సుదీర్ఘ స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. సుదీర్ఘ కాలం పాటు ఆయనతో కలిసి నడవాలి.
మన నమ్మకాన్ని దేవునికి రుజువు చేయాలి. మన విశ్వాసాన్ని దేవుని ఎదుట రుజువు పరుచుకోవాలి సోదరులారా. మనలను మనము ప్రభు ఎదుట సోదరులారా నిరూపించుకోవాలి అని స్పష్టంగా నేను మీకు చెప్పగలను. దానికి ఆధారం ఏమిటంటే నోవాహు జీవితం. సోదరులారా, ఆ తరములో దేవునికి ఇష్టము లేకుండా బ్రతికిన మనుషులందరూ ఒక ప్రక్కన ఉంటే నోవాహు ఒక్కడే తన కుటుంబంతో పాటు నీతివంతునిగా రుజువు చేసుకున్నాడు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఎక్కడంటే, తన స్నేహాన్ని, తన నీతిని, తన నిబంధనను, తన విశ్వాసాన్ని, తన జీవితాన్ని దేవుని ఎదుట నిరూపించుకున్నాడు. Prove himself in the presence of God, what he was, how he was. తనేమిటో దేవుని ఎదుట రుజువుపరుచుకున్నాడు. అందుకనే చాలా కాలము దేవునితో సహవాసము తరువాత నోవాహుకి కలగబోయే జలప్రళయాన్ని, చెయ్యబోయే నాశనాన్ని దేవుడు బయలుపరిచాడు. అండ్ ద సెకండ్ హిస్టారికల్ థింగ్ ఈస్ టు డిస్క్లోజ్ what God is going to do with the Sodom and Gomorrah because of their iniquity and their abominable sins what they have committed. దేవుడు అబ్రహాముకి, అంటే సుదీర్ఘ కాలం పాటు దేవునితో సహవాసం చేసిన అబ్రహాముకి, తన విశ్వాసాన్ని నిరూపించుకున్న అబ్రహాముకి, తన నమ్మకాన్ని, తన విధేయతను నిరూపించుకున్న అబ్రహాముకి, ఆఫ్టర్ లాంగ్ ఫ్రెండ్షిప్ విత్ ద గాడ్ and established his friendship with the God, he revealed what he was going to do to Sodom and Gomorrah because of their iniquity. దేవుడైన యెహోవా అబ్రహాముతో, లేక అబ్రహాము దేవునితో చాలా కాలం కలిసి జీవించి నడిచి తన నమ్మకాన్ని, విధేయతను నిరూపించుకున్న తరువాత సోదరులారా, అబ్రహాముకి సొదొమకు చేయబోయే దానిని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. సోదరులారా, he revealed the thing and his judgment what he was going to pour upon the Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా మీద కుమ్మరించిపోయే అవగ్రహ పాత్రను దేవుడైన యెహోవా అబ్రహాముకి తెలియపరిచాడు. సోదరులారా, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు నీ స్నేహం, సుదీర్ఘ కాలం పాటు నీ నమ్మకత్వం, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ నీతి దేవుని పాదాల చెంత, దేవుని సముఖములో దేవునితో నువ్వు కలిసి నడిచిన ఆ అనుభవాలను రుజువు చేసుకున్నప్పుడు ప్రతి క్షణం నీ అనుదిన జీవితం దేవుని కనుసన్నలలో సాగినప్పుడు సోదరులారా, నీకు దాచబడిన సంగతులు బయలుపరచబడతాయి.
డిస్క్లోజ్ అవుతాయి. మరెవ్వరూ తెలుసుకోలేని అద్భుతమైన సంగతులు, పరలోక సంబంధమైన పరలోక దర్శనాలు, మర్మాలు, మనుషులకి ఇప్పటికీ అర్థం కాని ఆకాశములో నిక్షిప్తమై ఉన్న ఒకదానికొకటి కలిగి ఉన్న సంబంధాలను ఆయన నీకు తెలియపరుస్తాడు. ఇఫ్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ that you are the beloved of him, follower of him, and you should be the cause to bring the glory for the name of the Lord Jesus Christ. You should have the vision and reveal unto you the great things what God hidden to the great people, scientists, and this world. ప్రపంచానికి దాచిన గొప్ప ఆకాశములో నిక్షిప్తమైన సంగతులను లేక భూమి మీద ఉన్న సంగతులను ఆయన నీకు బయలుపరుస్తాడు. నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ విధేయతను ఆయనకు నువ్వు రుజువు చేసుకున్నప్పుడు సోదరులారా. But what I'm saying now, Bible is the code and we must decode the Bible. బైబిల్ అనేది ఒక కోడ్ లాంటిది, ఆధార్ నెంబర్ లాంటిది. దాన్ని మనము దేవుని శక్తితో, నీతిమత్వంతో, అభిషేకముతో, పిలుపుతో, ప్రభుతో ఉన్న సాన్నిహిత్యముతో, ఆయన మనకు చూపిన కృపతో మాత్రమే డీకోడ్ చేయగలుగుతాము, తెలుసుకోగలుగుతాము సోదరులారా. ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, ఎందుకు ఇశ్రాయేలు అంతగా నీళ్లతో శుద్ధి చేసుకున్నారు? ఇప్పటికీ ఈ నీళ్లకు ఆయా రకాలైన మతాలలో ఇంత ప్రాధాన్యత ఎందుకుంది? ఎందుకు భారతదేశంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు? ఎందుకు ప్రపంచంలో మనుషులకు నీళ్లతోనే ఎక్కువగా పనిపడుతుంది? ఆ మాటకు వస్తే మనిషి శరీరంలో ప్రవహిస్తుంది కూడా నీటితో కూడిన, నీళ్లతో కలిగిన సోదరులరా రక్తమే. నీళ్లు ఎక్కడుంటాయో అక్కడ చలనం ఉంటుంది, చంచలత్వం ఉంటుంది. సోదరులరా, ప్రాచీన కాలంలో నోవాహుకు దేవుడు జలప్రళయాన్ని గురించి బయలుపరిచాడు. వారిని వారు రక్షించుకోవటానికి, వాడ సిద్ధపరుచుకోమని ఒక రహస్యాన్ని బయలుపరిచాడు. ఈ విషయాన్ని ఇంకెవరికి చెప్పలేదు దేవుడు. జలప్రళయాన్ని గురించిన జ్ఞానం ఆ దినాలలో ఎవ్వరికి లేదు, కానీ నోవాహుకు దేవుడు బయలుపరిచాడు. ఆఫ్టర్ హిస్ లాంగ్ ఫ్రెండ్షిప్ అండ్ ద లైఫ్ విత్ కనెక్టివిటీ ఆఫ్ రైచియస్నెస్, నీతి కలిగిన జీవితం జీవించినందుకు దేవునితో అతను చాలా కాలమే తన సాన్నిహిత్యాన్ని, విశ్వాసాన్ని, స్నేహాన్ని కొనసాగించినప్పుడు చాలా తక్కువ బైబిల్లో మనం ఆ సందర్భాన్ని విన్నాం, చదివాం. అంటే చాలా ఉంది కదయ్యా నోవాహు గురించి, జలప్రళయం గురించి బైబిల్లో అంటే ఉంది, కానీ ఇంతకు మించి ఉంది సోదరులారా. కొంతమంది పరిశోధకులు కానీ, భక్తులు కానీ ఆ సందర్భాలను లోతుగా పరిశీలించినప్పుడు, డీకోడ్ చేసినప్పుడు ఇంతకు మించి ఉంది. నేను ఇలాంటి విషయాలను లోతుగా పరిశీలించినప్పుడు తెలుసుకున్న సందర్భం ఏంటంటే,
ఆయన భూమి మీద జరిగించిన మనుషుల అపవిత్ర కార్యాలను లేక మంత్ర కార్యాలను, బలత్కారాలను, మనుషుల హేయమైన కృత్యములు, ప్రవర్తన ద్వారా అపవిత్రమైన ఈ భూమండలాన్ని జలప్రలయము ద్వారా శుద్ధి చేశాడు, కడిగి వేశాడు. పాపుల సంహారం ద్వారా శుద్ధి చేశాడు. బలత్కారుల మరణము ద్వారా శుద్ధి చేశాడు. అపవిత్రుల మరణము ద్వారా శుద్ధి చేశాడు. సోదరులారా, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇన్ బిట్వీన్ సో మెనీ బుక్స్ who wrote with the help of God and the vision of God, wisdom of God. దేవుని దర్శనముల ద్వారా, దేవుని జ్ఞానం ద్వారా కొంతమంది భక్తులు వీటిని వ్రాయగలిగారు, తెలుసుకోగలిగారు. సోదరులారా, పాపుల సంహారము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. బలత్కారుల సంహారము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. దుష్టుల సంహారము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. దేని ద్వారా శుద్ధి చేశాడంటే నీళ్ల ద్వారా శుద్ధి చేశాడు. ఆ తర్వాత కాలంలో సోదరులారా, దేవుడు వారి చేతులను కడుక్కునే విషయం, వారి పాదములను కడుక్కునే విషయం, వారి శరీరాన్ని శుద్ధి చేసుకునే విషయం ధర్మశాస్త్రము ద్వారా ప్రత్యక్ష గుడారము దగ్గర ఆయన ఏర్పరిచిన గంగాళము ద్వారా, కొన్ని పాత్రల ద్వారా సోదరులారా ఆయన వారికి బయలుపరిచిన దానిని బట్టి వారు శుద్ధి చేసుకుంటూ వచ్చారు. అదే ఆచారాలను ఇశ్రాయేలు చేస్తూ శరీరాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటూ వచ్చారు. సోదరులారా, హృదయంలో మలినాన్ని అక్కడే ఉంచేశారు, మనస్సులో మలినాన్ని అక్కడే ఉంచేశారు. జీవితంలో వారి నడకల ద్వారా వచ్చిన మలినాన్ని అలాగే ఉంచేశారు. దాన్ని చూసిన దేవునికి బహుబాధ కలిగింది. ఈ మనుషులను పెదవులతో స్తుతిస్తున్నారు, వీరి శరీరాలే నా సన్నిధికి వస్తున్నాయి, కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. వీరి మనస్సులో చెడుగా అలాగే ఉంచుకుంటున్నారు. దేవునికి వెక్కసం పుట్టింది, ఆయాసం కలిగింది, కోపం వచ్చింది. సోదరులారా, అందుకని తన కుమారుడైన ప్రభు అయిన యేసయ్యని కాలం సంపూర్ణమైనప్పుడు పంపించి తన నిబంధనను సోదరులారా సవరించాడు. వై? బికాస్ హీ రీప్లేస్ with the new commandments their heart, their mind, their lifestyle, far away from the God's willing, from the God's intention, from the God passion. దేవుని ఇష్టానికి దూరంగా ఉన్న మనిషిని మనసుని చూసిన, హృదయాన్ని చూసిన, జీవితాన్ని చూసిన దేవుడు తన మనసు మార్చుకుని సోదరులారా ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత కుమారుని లోకంలో పంపించి ఆయన ఎక్కడ సరి చేయాలి, దేన్ని సరిచేస్తే వీళ్ళు మారతారని చెప్పి యేసయ్య ద్వారా మొత్తం మళ్ళీ రీప్లేస్ చేసుకుంటూ, మార్చుకుంటూ తన హృదయాన్ని, తన చిత్తాన్ని, తన ఆలోచనలను లోకం ముందుంచాడు. సోదరులారా, ఆచారాలలో మునిగిపోయి కరుణ, జాలి, దయ లేకుండా దేవునికి దూరంగా ఉంటూ
నీతి పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్న ఇశ్రాయేలీయులకి స్తోత్రులారా, యేసయ్య చెప్పిన పాఠం ఇదిగో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. దాసుడు మాత్రమే సోదరులారా, అంటే బానిస మాత్రమే యజమాని కాళ్ళు కడుగుతాడు. బానిస మాత్రమే వారి మురికి కడుగుతాడు. అందుకని ఇక్కడ స్పష్టంగా ఉన్నాడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. నేను దాసుడి స్వరూపాన్ని ధరించి మీ పాదాలు కడిగినంత మాత్రాన నేను దాసుని కాదు, నేను యజమానుని. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. నేను దేనికి యజమానినో తెలుసా? మీ శరీరాలకు యజమానిని, మీ శరీరాల నిర్మాణకుడును నేనే. మీ శరీరాలలో ఉన్న నాసికారంధ్రములలో ఊపిరి ఊదిన వాడిని నేనే. మీ ఆత్మల కాపరిని నేనే. నా ఆత్మ మీలో లేకపోతే మీరు చలనము కలిగి చలించుట మీకు సాధ్యం కాదు. ద స్పిరిట్ ఆఫ్ మై సెల్ఫ్, ద విజడమ్ ఆఫ్ మై సెల్ఫ్, the power of myself has been caused that you are surviving now with the life breathing through your nostrils and traveling all your body. నా శక్తి లేకుండా, నా జ్ఞానం లేకుండా, నా కృషి లేకుండా, నా ఆత్మ లేకుండా మీరు బ్రతికొనడం అసాధ్యం. నేను ఊదిన ఆ జీవాత్మ మీ శరీరాలలో ప్రవహించుట ద్వారా మీరు బ్రతుకుతున్నారు. కనుక నేనే యజమానిని. నేను మీ పాదములు కడిగినంత మాత్రాన నేను దాసుల్ని అయిపోను, మీరు యజమానులు అయిపోరు. దాసులు మాత్రమే యజమాని పాదాలు కడుగుతారు. వారు మీ పాదాలు కడగలేదు కాబట్టి నేనే కడుగుతున్నాను. యజమానున్నైనా దాసున్నై మీ పాదాలు కడుగుతున్నాను, కానీ నేను కడిగినంత మాత్రాన మీరు నాకు యజమానులు అవ్వలేదు, నేను మీకు దాసుని అవ్వలేదు. దిస్ ఈస్ ఆల్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ రీప్లేస్ ద కమాండ్మెంట్ వాట్ ఐ కమాండెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ లా ఆఫ్ మోసెస్. మోషే ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా ఎవరికి వారు శుద్ధి చేసుకోవడం కాదు, కానీ ఒకరినొకరు శుద్ధి చేసుకోండి. ఐ రీప్లేస్డ్ ఇట్. ఒకరికొకరు శుద్ధి చేసుకోండి. ఎవరికి వారు శుద్ధి చేసుకోవటం వల్ల వారి మనసుల్లో ప్రోక్షించబడటం, మార్పు రావటం లేదు, కానీ ఒకరినొకరు శుద్ధి చేయటం వల్ల ప్రోక్షించబడిన వారై, హృదయాలలో ఉంచుకున్న వారై, తగ్గించుకున్న వారై, అతని దెబ్బల వలన విధేయత నేర్చుకున్నాడని లేఖనం చెప్పినట్టు ఇతరుల పాదములు కడగడం వల్ల మనసుకు కలిగిన గాయం మనకు విధేయత కలుగు చేస్తుంది సోదరులారా. సో నేను యజమానుని, మీరు దాసులు. బట్ టెంపరీ బికాస్ ఆఫ్ యువర్ ఎగ్జాంపుల్, టు షో ఎగ్జాంపుల్ అంట్ యువర్ సైట్, మీ దృష్టికి మాదిరి చూపించడానికి నేను దాసుని స్వరూపం ధరించాను. అయినప్పటికీ మీరు యజమాని కంటే గొప్పవారు కాదు, పంపిన వాని కంటే పంపబడిన వాడు గొప్పవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. నేను పంపుతున్నాను మిమ్మల్ని. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్ యాజ్ అ పాస్టర్ టు ప్రీచ్ ద గాస్పల్, టు గివ్ ద బాప్టిజం, టు సేవ్ ద పీపుల్ త్రూ ద సాల్వేషన్. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి నేనే మిమ్మల్ని పంపుతున్నాను, సువార్తకు పంపుతున్నాను, అపోస్తలులుగా పంపుతున్నాను. మీరు వెళ్ళినంత మాత్రాన
సోదరులారా, మీరు వెళ్ళినంత మాత్రాన పంపిన వానికంటే మీరు గొప్పవారు కాదు. ఐఎమ్ సెండింగ్ యూ టు మేక్ ద పీపుల్ యాజ్ మై డిసైపుల్స్, టు మేక్ ద పీపుల్ యాజ్ మై చర్చ్, టు మేక్ ద పీపుల్ యాజ్ మై కింగ్డమ్. నేను మిమ్మల్ని పంపుతున్నాను నాకు శిష్యుల్ని చేయటానికి. నేను మిమ్మల్ని పంపుతున్నాను నాకు రాజ్యంగా చేయటానికి. నేను మిమ్మల్ని పంపుతున్నాను నా సంఘముగా వారిని చేయటానికి. నేను పంపానని చెప్పి, నేను మీ పాదాలు కడిగానని చెప్పి నన్ను తక్కువగా చూసి మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు. ఈ రోజుల్లో జరుగుతున్నదేగా. రెవరెండ్ అంటే పూజ్యుడు ప్రభుని సేవకుడేగా, కానీ వీళ్ళు రెవరెండ్ అని పెట్టుకుంటారు. డాక్టర్ అంటే సోదరులారా అన్నిటిలో ఆరితేరిన వాడు. అన్నిటిలో ఆరితేరిన వాడు ఎవరు? దేవుడేగా. మరి వీళ్ళు పెట్టుకుంటారు. సోదరులారా, బిరుదులు దేవునికి రావలసిన ఘనత ఇప్పుడు మన వాళ్ళు దొంగిలిస్తున్నారు. మీరు సహోదరులని ఒకరికొకరు చెప్పుకోమని చెప్పి, సహోదరులుగా ఉండమని చెప్పి యేసయ్య స్పష్టంగా చెప్పారు. ఎవరు వింటారండి యేసయ్య మాట? ఎవరు లోపడుతున్నారండి యేసయ్యకి? ఎవరు తగ్గించుకున్నారండి యేసయ్య ముందు? అందరూ యేసయ్య కంటే గొప్పవారుగా బ్రతుకుతున్నారు. పాపానికి దాసులుగా ఉండి, భార్యకు దాసులుగా ఉండి, భర్తలకు దాసులుగా ఉండి, పెద్దలకు దాసులుగా ఉండి, కుల మతాలకు దాసులుగా ఉండి, సోదరులారా యజమానులు అని చెప్పుకుంటూ, బోధ చేస్తూ బోధకు మాదిరిగా ఉండకుండా బోధకులు అని చెప్పుకుంటూ, గురువులు అని చెప్పుకుంటూ, అందరికీ దాసులుగా ఉండి గురువులు అని చెప్పుకుంటూ, యేసయ్య కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ, సోదరులరా ఈ మనుషులు దేవుని మహిమను దొంగిలిస్తూ, the pastors nowadays are being stealed the glory of God. ఒకప్పుడు రాజులు దొంగిలించారు. ప్రాచీన కాలంలో ప్రధాన యాజకులు దొంగిలించారు. ఇప్పుడు బైబిల్ పట్టుకుని బోధించే వారిని దొంగిలిస్తున్నారు దేవుని మహిమని. సోదరులారా స్పష్టంగా చెప్పారు యేసయ్య 13:16లో, దాసుడి యజమాని కంటే గొప్పవాడు కాదు. అపొస్తలుడైన పరిశుద్ధ పౌలు చాలాసార్లు క్రీస్తు దాసుని, నేను క్రీస్తు ఖైదీని. హల్లెలూయా. ఆర్ యు ద గ్రేట్ దెన్ అపోస్టల్ సెయింట్ పాల్? ఆర్ యు ద గ్రేట్ దెన్ అపోస్టల్ సెయింట్ పీటర్, జేమ్స్, ఆండ్రూ, బర్తలోమియా, ఫిలిప్పు, థోమాస్? Are you the great? All of these more than disciple of Lord Jesus Christ. And Apostle Paul, no, Paul కంటే గొప్పవాడివా? యేసయ్య శిష్యుల కంటే గొప్పవాడివా? సోదరులారా యేసయ్యను మించిన వారు లేరు. ఆ తర్వాత శిష్యులను మించిన వారు వీళ్ళందరూ ప్రాణాలు పెట్టారు. ప్రాణాలు బలిచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, అన్నిటి సహించిరి, ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము క్రైస్తవ. హల్లెలూయా. What a wonderful things, what a wonderful songs, what a wonderful disciples and forefathers we belongs to in previous. ఎంత గొప్ప అపోస్తుల్ని, ఎంత గొప్ప మన ఆత్మీయ తండ్రుల్ని, సేవకురాండ్రులు మనం కలిగి ఉన్నాం సోదరులారా.
కానీ ఈ దినాల్లో దేవుని మహిమను దొంగిలిస్తూ దాసుడు యజమానిలాగా, సోదరులారా, దాసుడు యజమానిలాగా పంపబడిన వాడి కంటే గొప్పవాడిగా, పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడిగా చాలా మడి ఉంటున్నారు. కానీ ఈ మాటల ప్రకారం సోదరులారా, మనం ఖచ్చితంగా బ్రతకవలసింది. అప్పుడే దేవునికి మహిమ, దేవునికి ఘనత, మనకు పరలోక రాజ్యం. మంచిది సోదరులారా, ఈ సందర్భాన్ని, ఈ భాగాన్ని ఇక్కడితో మనం ముగిద్దాం. మరొక భాగంలో కలుసుకుందాం. అందాక సెలవు. మీ అందరికీ వందనాలు.